ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు అవుట్ సైడ్ నుంచి తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు, అంతేనా? నందలూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఒక సెటిలర్ అనుకోవాలి మనం. ఇప్పుడు తిరుపతిలో బలిజ కమ్యూనిటీతో పాటు యాదవ్ కమ్యూనిటీ, అట్లాగే రెడ్డి కమ్యూనిటీ కూడా బాగుంటారు. స్థానికంగా రెడ్లు రాజకీయంగా బలంగా ఉండేవాళ్ళు. కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక నాన్ లోకల్ గా కరుణాకర్ రెడ్డి ఇక్కడ సక్సెస్ అయ్యి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు టీటీడీ చైర్మన్ అయ్యాడు. కానీ దాని లోకల్ కు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎవరు రాజకీయంగా ఎదగలేదు. ఏంటి ఆ రహస్యం? ఏంటి? చూడండి, 2 సార్లు ఆయన అంతే కదండి. ఇప్పుడు 2 సార్లు ఆయన ఎన్నికైనప్పుడు కూడా 2 టైమ్స్ కూడా మీరు గమనించండి, ఓపెన్ గా కరుణాకర్ రెడ్డి గారే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ లో బహిరంగ సభలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, నాకు బలిజలు సపోర్ట్ చేసిన తర్వాతనే నేను గెలిచాను, నాకు బలిజలు అద్భుతంగా నాకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి నేను గెలిచాను అనేటువంటి అంశాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయంలో తిరుపతిలో ఎక్స్క్లూజివ్ గా తిరుపతిలో కరుణాకర్ ఒక రెడ్డి వర్గం ఉందండి. ఆ రెడ్డి వర్గం ఇక్కడ దాదాపుగా చీలిపోయింది అనమాట. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో వాళ్ళు సగానికి సగం మంది పనులు ఎక్కడ అయితే అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా నేర్చుకున్నారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. వెంటనే మీరు పని చేస్తాడా లేదా పక్కన పెడితే వెంటనే మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తాడు, వెంటనే ఫోన్ తీసుకుంటాడు, మాట్లాడతాడు, కూర్చోబెడతాడు, మీకు ఏదైనా నచ్చ చెప్పాలంటే నచ్చ చెప్తాడు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఈజీగా పని అయిపోతుంది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద దిక్కులాగా రెడ్డి వాళ్ళకి ఆయన ఉన్నాడు, పనులు అయిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక ఈక్వేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఈక్వేషన్ మోడ్ లో వెళ్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా నేను ఆయన చెప్పేటువంటి విశ్లేషణ ఒకటే, మీరు ఈక్వేషన్ అన్నమాట, ఏదైనా క్యాస్ట్ ఈక్వేషన్. బలిజల్లో మీరు ఒక వ్యక్తిని తీసుకురండి, ఆయన ఆలోచిస్తారు ఈ వ్యక్తికి 5,000 ఓట్లు ఉన్నాయా, ఈ 5,000 ఓట్లు ఏమన్నా చీల్తాయా, లేకపోతే ఈ వ్యక్తికి ప్యారలల్ గా ఒక వ్యక్తిని పెడితే ఈ వ్యక్తిని ఏమన్నా మనం బలహీనం చేయొచ్చా. మీరు ప్రతి వార్డులలో చూసుకోండి, ఇదే రాజకీయం జరిగిందనమాట. ప్రతి వార్డులో ఆయనను నమ్ముకునే ఉండేటువంటి వ్యక్తుల మధ్యలోనే ఇంకొక వ్యక్తిని మధ్యలో తీసుకొని వచ్చారు, అంటే ఆల్టర్నేటివ్ కోసం. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ వచ్చిందనుకోండి, మెయిన్ గా మీకు నేను మద్దతు ఇస్తున్నాను, పొద్దున్న లేచినప్పటి నుంచి మీ వెనకలే తిరుగుతున్నాను, నా ఆస్తులు గీస్తులు అన్ని పక్కన పెట్టేశాను, వర్కులు పక్కన పెట్టాను, మీతో తిరుగుతున్నాను, మళ్ళీ వెంటనే నాకు ఆల్టర్నేటివ్ ఇంకో వ్యక్తి వచ్చాడు, పక్కన ఉన్నాడు, వాడు వర్క్ చేస్తున్నాడు. ఆ టైంలో ఏమైపోతుంది, ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ కోఆర్డినేషన్ లేదు. ఈరోజు పార్టీ ఫెయిల్ అవడం కారణం కూడా అదే మెయిన్. తిరుపతిలో 52 వార్డులలో కూడా ఆల్టర్నేటివ్ థింగ్స్ ని కరుణాకర్ రెడ్డి గారు ప్రవేశపెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. రెండవది ఏంటంటే, ఆయన ఏ విషయాన్నైనా కూడా ఒక ఈక్వేషన్ ప్రాతిపదిక